మనకు పలకరా, మనతో పలకడు, మనతో పలకడు. మనం అంటే ఓ అగ్గిలవై గుగ్గిలవై నిప్పై నీరై పడిపోతుంటాడు. అసలు మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ప్రైజులు అడగాలి. ప్రైజులు అడగాలి. పెట్టకపోతే కదా, ప్రైజులు పెట్టకపోని. నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే దేవుని ప్రేమను కప్పుకొని ఉండాలి, దేవుని ప్రేమను అనుభవించి ఉండాలి. అందుకే చతురుని కూడా ఏం చేయాలంటే ప్రైజుల్లో వందనాలు పెట్టకపోని, వందనాలు పెట్టకపోని, పలకపోని, హల్లెలూయా పలకపోని, నీ సాయి చూడకపోని, కానీ నువ్వు చేయాల్సిన పని ఖచ్చితంగా చేయాలి. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ కలిగి నువ్వు బ్రతికేటప్పుడు ఇదండి ఏకభావము కలిగి బ్రతకాలి. నువ్వు భర్తని ఎలా అర్థం చేసుకుంటావో, కుటుంబాన్ని ఎలా అర్థం చేసుకుంటావో, ఏంటంటే నీ బిడ్డలు ఎలా అర్థం చేసుకుంటావో, అంతకంటే ఇనిమిక్కులుగా దేవుని అర్థం చేసుకోవాలి. దేవుని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయట్లా, లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే ఈ చీర కట్టుకుంటే ఎలా ఉంటది, ఆ పూలు పెట్టుకుంటే ఎలా ఉంటది, ఏంటంటే సినిమా పోతే బాగుంటది, ఏంటంటే ఈ ప్రయత్నంలో ఉన్నాం. కానీ దేవుని ప్రేమ, దేవుని ఆ కృప మనం అర్థం చేసుకునే ప్రయత్నం ఎంత మాత్రం చేయట్లేదు. చేస్తున్నామా? చేయట్లేదు. చూడండి, మోకరించండి అంటే ఇప్పుడు కాదు, మోకరించండి. ఇంటికి పోయినాక ఒంటరిగా కూర్చోండి, తలపేసుకోండి, ప్రభుతో మాట్లాడాలి. ఆయన నీతో మాట్లాడాలనుకుంటుండే, కానీ ఎందుకు ఎనకలేదు అర్థం కావట్లేదు కదా. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటుండు, ఎందుకంటే అందరితో మాట్లాడే దేవుడు ఆయన. ఏ ఒక్కరితో మాట్లాడుకుంటుందే దేవుడు కాదు ఆయన, అందరితో మాట్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నా దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతంలో కళ్ళు లేకపోతే లోక సువార్త 15వ అధ్యాయం 5వ వచనం 5వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా. చదువు. లోక సువార్త 5:15. చదువు. సమర్పించమని అయితే ఆయన గూర్చి